హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. మదర్స్ డే స్పెషల్ గెస్ట్ మన ముందు అయితే ఉన్నారు. ప్రముఖ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ జ్యోతి రాజా గారు అయితే ఉన్నారు. చాలా విషయాలు అయితే మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు మ్యామ్. ఇప్పుడు మీ మదర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చెప్పండి. మేడం చాలా సంవత్సరాల నుండి మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటూనే ఉన్నాము. 1 డే 2 డే చేసుకున్నారు కదా మేడం. అంటే నేనేం చెప్తానంటే ఎవ్రీడే మదర్ని గౌరవించాలని చెప్తాను. కానీ ఇప్పుడున్న సమాజము మదర్స్ డే అని ఒకటే రోజు స్టేటస్ పెట్టుకొని మిగతా రోజులు కొంత మదర్స్కి అగౌరవించే విధంగా ఉంటున్నారు. ఏం చెప్తారు ఈ మదర్స్ డే గురించి కానీ ఇప్పుడున్న పరిస్థితుల గురించి? అమ్మకు ఒక రోజు అయితే సరిపోదండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మదర్స్ డే పుట్టినప్పటి నుంచి, పుట్టక ముందు నుంచి కూడా కడుపులో బిడ్డ పెరుగుతున్నాడని తెలిసిన దగ్గర నుంచే వాళ్ళు తీసుకున్న కేర్ కానీ అక్కడి నుంచి ప్రతిరోజు వాళ్ళు పడిన దానికి అమ్మకి ఒకరోజు అన్నది తక్కువ. కానీ ఏంటంటే మనం ఉత్తప్పుడు మర్చిపోతాం కదా, అమ్మని మర్చిపోయినప్పుడు సడన్గా ఎవరో గుర్తు చేస్తారు మదర్స్ డే కాబట్టి ఆ రోజు స్పెషల్గా వాళ్ళ కోసం ఓకే ఒకరోజు అమ్మకి ఈరోజు గ్రీటింగ్స్ చెప్పేసి ఒక గిఫ్ట్ ఇచ్చేస్తే అమ్మ హ్యాపీ ఫీల్ అయిపోతుంది అంటారు. అది నేనైతే నమ్మను, ఆ కాన్సెప్ట్ అయితే నమ్మను. అఫ్కోర్స్ సెలబ్రేషన్ అయితే చేస్తాం, మేము కూడా రకరకాలుగా చేసుకుంటాం. కానీ అమ్మకి ఒక రోజు కేటాయించడం అన్నది నా దృష్టిలో అయితే అది సరిపోదు. అంటే ప్రతి స్టేజ్లో ప్రతి చోట కూడా అమ్మ ఉంది. ఓకే, నడిపించేది ఫస్ట్ గురువు అమ్మాయి. ఓకే, మీ చేత ఫస్ట్ స్టెప్ వేయించేది, ప్రతి పిల్లవాడికి ఫస్ట్ స్టెప్ వేయించేదే అమ్మ. ఫస్ట్ మీరు మాట్లాడే ప్రతి మాట అమ్మ అన్న మాట వస్తుంది, అది ఫస్ట్ మాట. సో ఏం చేయాలన్నా ఏదైనా కూడా తొలి పలుకు, తొలి నడక, తొలి అడుగు ఏదైనా సరే అమ్మతోనే చదువుతుంది. అది ఆ జర్నీ ఏదైతే ఉందో అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ అలా అని చెప్పి మనం ప్రతిరోజు చేసుకోలేము కాబట్టి కొంతమంది అమ్మలకి ఏంటంటే ఈ ఒక్కరోజైనా వాళ్ళకి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ వస్తుంది అన్న భావంతోనే ఈ మదర్స్ డేని ఐ థింక్ సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు. చాలామంది కొంతమంది విమర్శిస్తా ఉన్నారు మదర్స్ డే మన కల్చర్ కాదు అన్నట్టు కూడా కొంతమంది అంటున్న పరిస్థితి ఎలా చూస్తారు? ఇక్కడ మంచిది ఏదైనా మనది కల్చర్ అవునా కాదా అని మంచిని తీసుకోవాలండి, ఏ కల్చర్లో ఉన్నా తీసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మనకు నచ్చలేదు మరి వ్యాలంటైన్స్ డే మన కల్చర్ కాదు కదా, అది చేసుకుంటున్నారు కదా, అది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, అదే అవసరం ఉన్నా లేకపోయినా. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఒక మంచి భావంతో, ఎందుకంటే ఇప్పుడు ఈ రకంగా మేము యాక్చువల్ కొన్ని ప్రోగ్రామ్ చేసినప్పుడు లాస్ట్ టైం మేము వేరే చోటుకి నేను ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళాం, అలాగే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాము. ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి వాళ్ళతో మేము టైం స్పెండ్ చేస్తాం. ఎందుకంటే చాలామందికి పిల్లలు ఇక్కడ లేరు, కొంతమంది బయట ఉన్నారు, కొంతమంది అసలు లేని వాళ్ళు ఉన్నారు, అందరూ మదర్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు మేము టైం స్పెండ్ చేసాం. ఓకే, ఎందుకంటే చెప్పండి నాకు మా మదర్ లేదు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు పెద్ద ఒక ఆవిడ కలిసినప్పుడు ఆవిడ అమ్మ నా పిల్లలు అంటే నాకు అమ్మ లేదండి అన్న, అంతే నాకు అమ్మ లేదండి మీరే అమ్మ అని చెప్పి. సో ఇలా ఒక రకంగా మనం పీపుల్తో కనెక్ట్ అవ్వడానికి, పెద్దవాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ఒక మంచి సందర్భం ఇది. దీన్ని ఒక మనం పాజిటివ్ వేలో తీసుకుంటాం. ఇంకోటి మేడం, చాలామంది నవమాసాలు మోసిన తల్లిదండ్రులను ఎవరినైనా కానీ కొద్దిగా స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళని మీరన్నట్టుగా కొద్దిగా ఓల్డేజ్ హోమ్లలో వేస్తున్న తన కనబడతా ఉంది. అంటే తల్లిదండ్రులకి సేవ చేయని కొడుకులు చాలా విధాలుగా కనబడతాను. ఏం చెప్తారు ఈ విషయాల? అంటే ఒక్కటి ఉందండి, అంటే మనం ఎవరిని విమర్శించడానికి కాదు, యాక్చువల్లీ సిచ్యువేషన్స్ కొంతమందికి నిజంగానే ఇంట్లో పెట్టుకునే అవకాశం ఉన్నా కూడా ఏదో సిల్లీ రీజన్స్ వల్ల లేకపోతే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందంటే, మీకు ఒక 3 bedroom 4 bedroom అపార్ట్మెంట్ ఒక ఇంట్లో మీ ఫాదర్కి మదర్కి ఒక రూమ్ లేదు అన్నది అది నిజంగానే నమ్మబుద్ధి కాదు. ఇవాళ మీకేదైతే జరిగిందో రేపు పొద్దున ఇప్పుడు మీ తండ్రికి ఏం చేస్తారో రేపు పొద్దున మీ పిల్లలు మీకు అది చేస్తారు. అది యాక్చువల్లీ అవుతూనే ఉంటుంది, చూస్తున్నాం కూడా మనం. ముందు జనరేషన్కి తేడా. ఇప్పుడు వాళ్ళకి నిజంగానే వాళ్ళంతటి వాళ్ళు ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, నాకు తెలిసిన సర్కిల్, నా ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది వాళ్ళంతటి వాళ్ళే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే పిల్లలు ఇక్కడ ఉండట్లేదు, యూఎస్లోనే ఎక్కడో ఉంటారు, వాళ్ళు వస్తారని వీళ్ళు ఎదురు చూడడం, ఇంట్లో ఒక్కళ్ళే ఉండడం, సెక్యూరిటీ రీజన్స్. ఎందుకంటే మనుషులు పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఉండట్లేదు, వెళ్ళిపోతున్నారు, వీళ్ళు నిజంగా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే ఎవరు చూడట్లేదు. అందుకని కొంతమంది ఏంటంటే వాళ్ళ చాయిస్తో
వెళ్ళిపోతున్నారు. నేను వాళ్ళతో మాట్లాడాను. నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మాకు ఈ లైఫే బాగుంది, ఎందుకంటే అందరూ మా ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు, మేము కలుస్తాము, సో కష్టకాలు మాట్లాడుకుంటాం, కొంచెంసేపు ఏదో పేపర్లు చదువుతాం, వాళ్ళన్ని ఫుడ్కి ఇబ్బంది లేదు. ఇది నేను ఎవరి గురించి చెప్తున్నానంటే ఎవరైతే కొంచెం పర్వాలేదు డబ్బులు ఎఫోర్డ్ చేయగలరు, ఓకే, అయితే పేరు పెట్టగలరు అలాంటి వాళ్ళు, ఓకే, వాలంటరీగా వెళ్ళిన వాళ్ళు ప్రాబ్లం లేదు. కానీ నిజంగానే మీ ఇంట్లో పెట్టుకునే అవకాశం ఉంది, కానీ మీరు చూడగలరు, ప్లస్ వాళ్ళు ఆల్రెడీ తిరుగుతూ ఉంటారు, బాగానే ఉంటారు, హెల్తీగానే ఉంటారు, అలాంటి చూడలేని వాళ్ళు మాత్రం డెఫినెట్గా సంథింగ్ రాంగ్ విత్ దెమ్. మేడం, సమాజంలో జరిగే 2 విషయాలు నేను గమనించాను. అంటే రీసెంట్గా నేను వార్తల్లో చూసిన ఏంటంటే, ఒక తల్లిని అడవుల్లో వదిలేసి తల్లి దగ్గర ఉన్న బంగారు ఆభరణాలతో కూతురు వెళ్ళిపోయింది. ఇంకొకరు ఏంటంటే కొడుకు తీసుకెళ్ళి శ్మశాన వాటికలోనే తల్లిని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడ్డది. ఎందుకు తల్లులు అంటే తను కూడా ఒక తల్లి, అక్కడ మహిళను చూసుకున్నట్టు తను కూడా ఒక తల్లి. ఒక తల్లి తన తల్లి మీద ప్రేమ లేకపోవడాన్ని ఇలా చూస్తాను. అక్కడ ప్రేమను పక్కన పెడితే అక్కడ మీకు కనిపించేది ఏంటంటే, అగైన్ మన మనీ గురించి మాట్లాడుకుంటే అక్కడ ఆ గోల్డ్గా ఇది అన్నది, ఎందుకంటే ఏంటంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు బర్డెన్ కింద ఫీల్ అవుతారు. వీళ్ళకి ఏదైనా చెయ్యాలన్నా నిజంగానే వాళ్ళు చేసుకుని ఒప్పుకున్నా ఒక బర్డెన్ కింద ఫీల్ అవుతారు, ఒక బరువును దింపేసుకున్నట్టుగా. ఓకే, కానీ అలాగే వాళ్ళ మదర్ అయితే ఆవిడ గురించి అలా ఆలోచించలేదు కదా, బరువు దింపుకోవాలంటే. ఓకే, ఇలాంటి మనం సమాజంలో మిగతా వాళ్ళకి ఏ శిక్షలు వేస్తారేమో తెలియదు, కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళకి మాత్రం తప్పకుండా శిక్షలు అయితే పడాలి. తల్లి బరువు అయింది, బంగారం అత్తే అది, ఎందుకంటే తల్లిని అమ్మలేదు కదా, బంగారాన్ని అయితే అమ్ముకుంటారు. అంటే అక్కడ సంబంధాలు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అవుతాయన్న దానికి ఇవన్నీ ప్రత్యక్ష నిదర్శనాలు. ఓకే, అంటే వాళ్ళ మీద డిపెండ్. అందుకనే నేను చాలామందిని చూస్తుంటాను కదా, కొంతమంది ఎంత ఏజ్ వచ్చినా కూడా వాళ్ళు వర్క్ చేస్తుంటారు. నేను అడుగుతాను, ఎందుకంటే ఈ ఏజ్లో మీరు ఏంటంటే, అమ్మ నాకు వేరే వాళ్ళ మీద నేను భారం అవదలుచుకోలేదమ్మా. ఆయన 70 years, నేను ఒక రీసెంట్గా చూసి 70 years ప్లస్ అనమాట, ఆయన వర్క్ చేస్తున్నారు. అసలు ఎందుకంటే అంటే ఆవిడ లేదు, ఆవిడ వర్క్ చేస్తుంది. అలాంటి వాళ్ళకి మనం ఇంకేం చేయలేం, చేతులైతే దండం పెట్టాలి అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఫైనల్గా ఈ మదర్స్ డే సందర్భంగా యావత్ మదర్స్కి ఏం చెప్పదలుచుకున్నా, ప్రతి అమ్మకి ఏం చెప్పదలుచుకున్నా? ఆ మామ్స్ అమ్మలాగానే ఉండండి, ఎందుకని సూపర్ మామ్స్ లాగైతే బిహేవ్ చేయకండి. ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యం మీ హెల్త్, ఎందుకంటే ప్రతి మదరు కూడా మొత్తం ఫ్యామిలీని అంతా చూసుకుంటారు. నెగ్లెక్ట్ చేసేది, మోస్ట్ నెగ్లెక్ట్ చేసేది వాళ్ళ హెల్త్. అందుకే వాళ్ళకే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఫస్ట్ సెల్ఫ్ కేర్, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏమైనా హాబీస్ కానీ ఏది ఉంటే కొంచెం రోజులో కొంచెం టైం వాళ్ళ కోసం వాళ్ళు స్పెండ్ చేయాలి. అయితే ఓన్లీ లైఫే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకంటూ సోషల్ నెట్వర్కింగ్ అంటాం, కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ మిగతా వాళ్ళతో కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా మీరు చెయ్యకపోతే అట్లీస్ట్ ఈ మదర్స్ డే నుంచి ముందు చేయడానికి ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ.